ఫస్ట్ నుంచి ఉండడంతో కొంచెం భయం ఉండేది. సో ఇంట్లో కూడా చాలా భక్తిగా ఉండడంతో అంతా స్కూల్ అంతా కూడా శుభ్రంగా పొద్దున ప్రేయరు, సాయంత్రం ప్రేయరు అంతా దేవుని భక్తిలోనే అలాగెత్తాము. కానీ ఏంటంటే అలాగా రోజులు గడిచే కొద్ది స్కూల్ అయ్యేటప్పటికి, తర్వాత అలా కాలేజ్లోకి వచ్చేటప్పటికి కాలేజ్లో వచ్చిన ఫ్రెండ్స్ వీటిలో బట్టి అలాగా పాపంలోకి నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంకా అన్ని పాపాలకి కూడా అలవాటు పడిపోవడము. తర్వాత డిగ్రీ డిగ్రీ బయటికి వేరే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చదువుకోవడంతో ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండేటప్పటికి ఇంకా మనకి స్వేచ్ఛ వచ్చినట్టు ఇంకా అన్ని విధాలుగా కూడా సాతానికి అలవాటు పడిపోయి ఒక పక్కన భయం అయితే ఉండేది. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి, కానీ ఒక పక్కన పరిస్థితులు బట్టి కూడా అన్ని విధాలుగా కూడా ఇదిగా ఉండేవాళ్ళు. అయితే అలాగా తర్వాత ఉద్యోగం జాయిన్ అవ్వడం, ప్రతి విషయంలో ప్రతి చోట దేవుడు అలా కనికరిస్తూ ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి, అన్ని వాటి నుంచి తప్పిస్తూ ఆ క్షణంలో దేవుడికి తప్పించామని ప్రేయర్ చేసుకోవడం, మళ్ళీ మామూలు జీవితంలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేది. సో తర్వాత ఇక్కడ వైజాగ్కి దేవుడు ఎందుకు పంపించాడో తెలియదు. ఉద్యోగరీత్యా ఇలా వైజాగ్ రావడము, వైజాగ్లో ఉండడము, వైజాగ్లో అలాగే అర్కీఫాలంలో ఉండి తర్వాత ఇక్కడే మ్యారేజ్ అయింది. తర్వాత ఒకరోజు మ్యారేజ్ అయిన తర్వాత ఒక యూత్ కుర్రోళ్ళు మా ఇంటికి ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తుండగా ఇలా కళ్ళ మీద చేయొచ్చు ప్రార్థన చేసినప్పుడు ఒకసారి నాకు తెలియకుండానే అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను అన్నమాట. ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నానో తెలియదు, ఏడో తెలియదు, అలా ప్రార్థన చేస్తున్నాను. అయితే సుమారు ఇంచుమించు గంటన్నర వరకు ప్రార్థన అలా జరిగింది. అయిన తర్వాత ఒకసారి కొంచెం తేలిగ్గా అనిపించింది, తర్వాత కొంచెం భయం వచ్చింది. సో ప్రతిసారి అంతకుముందు పాపం చేసేటప్పుడు ఏది భయం ఉండేది కాదు, చేసేసే వాళ్ళము, ఎందుకంటే దూరంగా ఉన్నాము తల్లిదండ్రులకి. ఇప్పుడైతే ఏదైనా చేసేటప్పుడు కాన్షియస్ చెప్తుంది తప్పు అన్నట్టు, సో దూరంగా ఉండడము అలా జరుగుతుంది. ఒక మామూలుగా అలవాటు మాదిరి ఎప్పుడు కూడా ఆదివారం చర్చికి అయితే మిస్ అయ్యేవాళ్ళం కాదు. ప్రతి సండే ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నా సరే చర్చి మట్టుకు మిస్ అయ్యేవాళ్ళం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి. చర్చికి వెళ్తే పాస్టర్ గారు అంటే అప్పటి నుంచి ఒకటి ఆయన ఎప్పుడైతే నా మీద చేసి ప్రార్థన చేస్తారో నాలో అది వచ్చింది. ఎవరైనా పెద్ద సేవకులు ప్రార్థన చేస్తే ఇలా ఉంటుందేమో అని చెప్పి ఎక్కడైనా వాక్ చేయాలనేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఏమైనా అవుతుంది, ఏదైనా అభిషేకం వస్తుంది, దేవుని వస్తుంది అన్న టైప్లో